దేవతలు లక్ష్మీదేవి పోడు పుష్పాలతో పూజ చేస్తామే అమ్మ సముద్రములో 12 సిరుల ప్రతాపనాగన్న సుట్ట చుట్టుకొని ఉంటే ఆ సుట్ట మీద వండుకున్నాడు విష్ణునారాయణ మృతి కన్నుల్లా లక్ష్మీదేవి భర్త ప్రాణాలు వదుతండి అక్కడ భక్తురాలు చూడు దేవి అమ్మ లక్ష్మీదేవి నాకు సంతానం కావాలని బోర్డు మీద పూజ అల్లుకుంటా పూజ పడతా అంటే ఆ పూజ చేసేది బిడ్డ కన్నీరంతా ఈ భార్యకు ఏర్పడుతుందమ్మా అక్కడ పూజ పడతంటే ఇక్కడ ఈ తల్లికి మనసు ఉండలేదు ఈ మనసంతా అక్కడనే ఉంటుంది ప్రాణాలు వస్తే లక్ష్మి ప్రాణాలు వస్తే లక్ష్మి మంచం కొల్లు వస్తుందా ఆగళ్ళు పూగుళ్ళు తల్లికైతే ఉన్నాయా అక్కడ వస్తే లక్ష్మి మంచం పట్టేరు వస్తేరా అక్కడ వస్తే లక్ష్మి పట్టెలు వస్తా పట్టేరా ఎత్తి వస్తే లక్ష్మో తిండు వస్తా పట్టేరా అక్కడ పూలతోని పుష్పాలతోని అంటే లక్ష్మీదేవి మీద పూలు పడతారు భగవంతుడు నిద్ర పోయేటానికి మేలు కచ్చిందమ్మా కాళ్ళ నొక్కేది పక్కన నొక్కేది తల నొక్కేది కాళ్ళను నొక్కిచ్చేది కోళ్ళను నొక్కుతాను కోళ్ళను నొక్కేది పక్కన నొక్కు అంటే పట్టెలు నొక్కుతాను తలను నొక్కు అంటే తలకి నీ మెత్తలు నొక్కుతాను దేవుడు కళ్ళ చూసిండు వచ్చేసరికి మనిషి అంత గట్టి పడ్డట్టున్నాడు అనేది మసాజ్ బాగున్నది ఒక్కలు నాకినట్టు అవుతుంది ఏందో ఎవడో నిన్ను పూలతోడి నిన్ను కొట్టాగా నిన్ను వచ్చి నన్ను కొడతాను మెడవీల తలకాయ ఉండగా చిన్న పూలతో కొడతా ఏమాడు అరే వచ్చే కొట్ట దాని కొట్ట గట్టి ముఖం అంటే లేదు ఏమట్లేదు ముఖం ఇంకా చంపుతాను లేదు నన్ను కొడతాను ఎవరు కొడతాను అంటాను మరి నేను ఎవరు కొడతాను అట్లా కాదు నేను కొట్టాను ఏ తప్పదు రామరామ కృష్ణ కృష్ణ నేను పిల్లలకి
కానీ నీ ముఖం తప్ప పరాయి లోడి ముఖం చూసి మరి ఎక్కడి ఏమో నాకు తెలిసిన చెప్పు ఈ పూలు ఎక్కడి నీళ్ళు కాదని ఎప్పుడన్నా ఎటన్నా వేయిందా? ఏ అమ్మ మొన్నటి కంటే ఎక్కువైతే బ్యాంక్ దేవతవయ్యా, మరి అరే ఆనాడు దేవతలు కొట్టుకుంటే ఈనాడు మానవులు కొట్టుకుంటారు ఆనాడు దేవతలు బగ్గ తాగుతూనే ఈనాడు తాగుతాను. అరే వాళ్ళు సురాపానుగా కడుపుండ తాగి అప్పుడు దేవతలు సత్యానా కాడు కిందికి వంగమంటే వంగేది తాగినాక మనం వేసి ఇప్పుడు నువ్వు దేవుని కదా అన్నయ్య? నేను దేవతను కదా సిక్కుడు చెట్టు ఇంకా ఉయ్యలేదు ఇప్పుడు పుయ్యవాను. ఆట కాదు ఈ పూలు ఎక్కడే కాదు అంటారు. ఏ అమ్మా ఏదన్నా ఈ పూలు వచ్చినాయా నా కాలు నొక్కమంటే మొత్తం కోళ్ళు వస్తారు తలనొక్కమంటే ఎడవాడు అంతవాడు పూలతో నడగడుతున్నా ఇట్రా అయితే గట్ల కాదు కానీ పూలెక్కడి పూలెవరు ఎత్తాను ఏందని ఒక్కసారి ఆ భర్త అడిగినప్పుడు ఆడవిన లక్ష్మీదేవి అరిచేతిలో వంజనం పరుచుకున్నది. అక్కడ ఎవరు దిగుతానయ్యా? మైనంపూర్ రాదు, మైనంపూర్ రాదు, అతని రాజే మాయరానిది. మైనంపూర్ రాదు తోడబుట్టిన తమ్ముడు నీలసేన రాదు. ఆడవిల్ల నిమ్మాది కొడుకులు లేక బిడ్డ లేక ఇటు నాగవామి 7 వైభానులు 3 ఏళ్ళ యొక్క నాగవాణి కట్టుకొని తిరిగి త్రిలోకం నడిచిన నరలోకం ఒక్కడి దేవుడు లేడు పట్టిన వ్రతం లేదు చెయ్యని పూజ అంటూ లేదు. ఎన్ని దేవుడుల పూజ చేసిన ఎక్కడ ఏ దేవుడు వచ్చి కొడుకు సంతానం బిడ్డ సంతానం ఇయ్యలేదు. భగవంత మేము ఎవరికి పాపం వేసినాం ఎవరికి వేయని నేరం మేము వేసినాం అని తిరిగి తిరిగి వశగంతులయ్యి ఎక్కడ సంతానం దొరకకుంటే తిరిగి ఇంటికి వచ్చిందయ్యా. అప్పుడు చూసిన భార్య భర్తలు అన్ని దేవతల పూజలు చేసినాం కానీ మా ఇంటి వెలుపు మా లక్ష్మీదేవి పూజలు చేయాలి కానీ తడివేడ దానం చేసి చక్కని గడియ శుక్రవారం రోజున ఫోటో మీద పూజ చల్లుకుంటా లక్ష్మీదేవి ఫోటో కాడ భార్య భర్తల ఘోరమైన పూజలు పెడతామయ్యా. వాళ్ళు ఎవరో కాదు నా భక్తులు. నా భక్తులు కాబట్టి నా ఫోటో కాడ పూజ పడతాను. వాళ్ళ గర్భాన కొడుకు సంతానం బిడ్డ సంతానం ఉన్నది ఒకసారి చూడవయ్యా. అట్లా కాదే వాళ్ళక్కడ పూజ పడతాంటే నీ మీద పూలు పడతాను ఏమో అది భక్తి ఎందుకు అంటే వాళ్ళు అట్లా చేస్తుంటే నీకు ఇక్కడ మనసులో మనసు ఉంటుంది లేదయ్యా. అందుకొరకే నువ్వు ఇక్కడ కోళ్ళు వస్తుతారో పచ్చలు అట్లా నాకు అర్థం కాదు. నువ్వు పూలు ఎత్తాలంటే నాకు పానం అంతా పడేది. నిజమే నేను తక్కువ లక్ష్యమా నువ్వు ఎన్ని తీర్లు లక్ష్యమే నేను 5 తీర్లు 5 తీర్లు అంటే ఎన్ని తీర్లు చెప్పు ఎట్లుంటాయి ధనలక్ష్మి దైవలక్ష్మి అష్టలక్ష్మి మురికి లక్ష్మి సంతాన లక్ష్మి. నేను ఎక్కువ ధనలక్ష్మి మీద ఉందా మురికి లక్ష్మి మీద ఉంటాను. అంటారు నేను మురికి లక్ష్మి అంటారు. వాడు బట్టలు మంచిగా ఉంచుకోకుండా కుప్పుడు కోసం సంపాదించుకుంటే అబ్బాయి మురికి లక్ష్మి కూడా మా ఊళ్ళో ఒక ఆయన కలిసి ఆయనకు కోట్లు ఉన్నాయి. రకాల ప్లాట్లు ఉన్నాయి, అనుకోరకాల ప్లాట్లు ఉన్నాయి కానీ ఆయన ఆయన ఒక్క దోతిన వారం రోజులు వేసుకుంటాడు. ఆయన ఏమంటారు ఓ పిల్ల నీకు ఒక్క కాడ ఉండకపోతే సూర్యులు కూస్తాయా నీకు? భక్తులు అదిగో అప్పడము కొరకు వాళ్ళు ఎవడకన్నాను ఒకసారి ఇకముడి పిండి శివుని భారతించింది రేగముడి పిండి రావుని భారతించున్నాడ కలిలో కళ్ళ చూసింది కాదు బారాల చూసేది కొరకు వాళ్ళు అప్పుడు వాళ్ళు పడమూడి కడతారు. అప్పుడే నా భక్తులకు మనసు నిమ్మలవారికి నా పిల్ల ఏసేడి పువ్వును పొడవార్చిందమ్మా బలముగా వేసుకున్నదే హవా ఈ రూపకరంగా హోను నేను అని 60 ఏళ్ళ రుద్రాలు అవతారం ఎత్తింది. అప్పుడు అనుకున్నది ఆ తల్లి లక్ష్మీదేవి ఇదే రూపకంగా పోతున్నా సాక్షాత్తు దేవతే వచ్చిందన్న పట్టిన ప్రాణం వదిలిపెట్టక ఇక్కడికి అందరనుకున్నదమ్మా. భక్తులు ఇక్కడికి
చూస్తుంటే ప్రేమ వస్తూ విడుదల విడుదల పెద్ద మనిషి అవతారం ఎత్తింది గాలి పెడితే పడవన దోగిన సన్నం పడవన గాలి పెడితే తూర్పు దోగిన సన్నం తగ్గుతూ మొగ్గిన సన్నము మొగ్గుతూ తగ్గిన సన్నమైన 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఇట్లయినాక ఎవరన్ను నన్ను దేవత అని అంటారా ఇదే కాలమయ్యా తల్లికి సంతాన బలం ఇస్తే లక్ష్మీదేవత నాకు సంతానం ఇచ్చిందని నా మీద ప్రేమ ఎక్కువ ఉంటాయి అనుకోని దేవలోకం వదిలిపెట్టి నరలోకం తొవ్వలో పట్టిందో లోకమాయే ఎప్పుడు కట్టుకొని నిలవంగి వేసుకొని కండువ పూజానేసి నువ్వుంటి పోతాంటే దేవి ఈనాటి నా తమ్ముడు అంత టంగి అంగిపైటి వేసుకొని అది వంగుతంటే లాగు వరిగే సూర్యదారు వెంబడాయి సూర్యదారం లేకపోతే ఉన్నవాడు అయ్యో ఆనాటి తల్లులంతా పగరముళ్ళ చీర కట్టి ఆనాటి తల్లులంతా పగరముళ్ళ చీర కట్టి పూలు పెట్టి పోతాంటే ఈనాటి నా చెల్లెలు మొదకొక్క సోకాయ 2-3 గాజులాయే మొదకొక్క సోకాయ 2-3 గాజులాయే ఓదెంపకు ఓరంగు అల్లకు అదారాయే కాలకు చెప్పులాయే చిన్న చిన్న మట్టిలాయే సిందేవి బుద్ధిలాయే 16 ఇళ్ళ పిల్లాయే 10 పిల్లకు తల్లాయే 16 ఇళ్ళ పిల్లాయే 10 పిల్లకు తల్లాయే 16 ఇళ్ళ పిల్లాయే 10 పిల్లకు తల్లాయే అమ్మగారింటికి విద్యావోరామంటే ఎత్తిలోన ముల్లాయే సంకలోన జిల్లాయే బస్సెక్క పోదంటే ఎక్కడోడు ఎక్కనీడు దిగటోడు వాడు దొబ్బ వీడు దొబ్బ ఉన్న సింగులు ఉంటాయే వాడు దొబ్బ వీడు దొబ్బ ఉన్న సింగులు ఉంటాయే వనుకుంటా ముసలావతారం మీద మొగ్గుకుంటా ఇట్లా ఊపుకుంటా ఏడికి అర్థం ఉన్నదమ్మ అన్న పుణ్యేశ్వరి ఈ బాధ్యను దేవుడా ఊగుడు
అయ్యో నీవు కూడా ఈ లోకమంతుడు అయితే నాయనో, నా అంత గతి నీ కట్టినప్పుడు యూగే సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు ఇప్పుడు వయసు మీద ఉన్నప్పుడు నీ వయసు వక్కలుగా నీ సోప్ సైకిల్ సోప్తా నా తీడచ్చినాక తెలుస్తుంది. అంత గతి నీకెప్పుడు వస్తుందో అయ్యో నాకేం తండ్రాలు నాకు నోరు దాకా లేదా గుడ్డప్ప అనరాని ముచ్చేసి ఎందుకు అనమంటాడు దాన్ని సకలలోక సంరక్షక అస్మృతన పాలజన పాలక ఆపద్బాంధవా శ్రీమన్నారాయణ భానువంశమున ప్రగడవై పుట్టే అఖిల విధులకెల్లా అపసించి తాటగిని మర్దన చేసి తపసు యాగము చేసే శిలను రూపమున మార్చి శ్రీని చేసే పరచరామంత భంగపరచి వైదేహికి కూడవరములు సగే కరణాసితి నాదుల ఖండించి రాక్షస మృగముల మర్దన చేసి 33 కోట్ల ధనుసు బిరుదు కట్టి లంకకాగ్ని పెట్టి రావణ కుంభకర్ణుల హత మార్చి తన తమ్ముడి విభూషణునికి పట్టాభిషేకము కట్టి పూల విమానమెక్కి అయోధ్యకు చేరుకున్న రామ దశరథ రాజతనయా రాగం ఇంట్లంటేనే నా రోగం దూరమవుతున్నది. నువ్వు మంత్రాలన్నీ తరా చదువుకుంటారు కానీ విద్య నాకు పొదుశాన పోతుంది. నా పొలం దూరం ఉన్నది. అయ్యో విద్యో నేను ఇంకా ఎన్ని ఎవరు బతకలేక వచ్చినావు ఇటు అయ్యో ఏంద్రో ఏంద్రో నాకు ఇంతంత భూగడు ఉన్నాడు. పావు కిలో అంటున్నాడా ఎంతో ఉన్నా బలంగా నీకు పని కావాలి మీకు ఇచ్చాను కత్తకాయ అడ్డోని బలుగుతాయి నాగిట్ల బలుగుతాయి వాళ్ళు వచ్చే అంటే నాయి బలుగుతాయా ఓ మనిషి నన్ను పెట్టపోయి నీ ఫోటో పడతాను పోవాలి అట్లా నేను పోవాలి